సార్ ఎడ్జ్ నుంచి రండి, ఎడ్జ్ నుంచి రండి. జరిగేది ఫ్రాక్చర్స్ అంటే ఫాల్స్. ఈ ఫాల్స్ జరిగిన తర్వాత దానివల్ల ఎక్కువ మంది డౌన్ఫాల్ జరుగుతారు. సో ఈ ఫ్రాక్చర్స్ జరగడానికి మెయిన్ కారణం బ్యాలెన్సింగ్ లేకపోవడం. అంటే రియల్గా మనకి బ్యాలెన్సింగ్ చేస్తామంటే ఎవరు తెలిసి పడరండి. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫాల్స్ అంటారు. ఈ ఫాల్స్లో మెయిన్గా ఓల్డ్ ఏజ్ ఉన్న పీపుల్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఓల్డ్ ఏజ్ మెయిన్గా వాళ్ళకి ఫాల్స్ కట్టడానికి మెయిన్ కారణం ఎక్కువ మందికి ఏదేదో అనుకుంటారు. ఆరోగ్యదాత, సేవా తత్పరుడు మరియు వేదిక ముందున్నటువంటి నా తెలిసిన మిత్రులు పెద్దవారు కొండయ్య గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే సారు అందరికీ పేరు పేరున పెద్దలు, సన్నిహితులు అందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం గంటా శ్రీనివాసరావు గారు అంటే, నేను హాస్పిటల్కి వెళ్ళి ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే క్యూ ఉన్నారు జనం. నేను మామూలుగానే కూర్చున్నా. కెమెరాలో చూసి సార్ ఏం సార్ మీరు బయట కూర్చున్నారంటే, మీరు చాలా మంది ఉంటారు కదండి, ముందు వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా మీరు, అందుకని నేను కూర్చున్నానంటే కాదని చెప్పని పిలిచాడు. చెప్పి పంపించాను. నేను చూపించుకొని వచ్చాను. అలాగే గంటా శ్రీనివాసరావు గారు అంటే ఆయన కనిపించని ఒక ఆరోగ్య దాత. ఎందుకు చెప్తున్నానంటే, ఇది శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆయన ఇక్కడి నుంచి పేషెంట్లు వస్తారు. ఒకరోజు నేను వైజాగ్ వెళ్తే అక్కడ ఇది మెడికల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే మా బంధువు ఒక ఆయన అక్కడికి వెళ్దామని వెళ్తే అక్కడ జరుగుతుంటే నేను ఆ డాక్టర్ గారిని అడిగా, గంటా శ్రీనివాసరావు గారు న్యూరాలజిస్ట్ అండి, గుంటూరు తెలుసా మీకంటే, ఇక్కడి నుంచి పేషెంట్ శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి మేము ఆయన దగ్గరికి పంపిస్తామండి అని చెప్పారు వాళ్ళు. అంటే అంత మంచి మనిషి. అలాగే మనము ప్రతిరోజు ఏకుంజామున మనం లేచి ఒక 40 నిమిషాలు వాక్ చేస్తే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గానిక్స్ మొత్తం ఇంప్రూవ్ అయ్యి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది అట్లా కూడా కాకుండా మనం ప్రతిరోజు ఒక 2 ఆకులు తులసి ఆకులు తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్రతి 3 రోజులకి కొంచెం యాపిగురు తీసుకుంటే మనకి షుగర్ రాకుండా ఉంటుంది. నా మిత్రుడు ఒక అతను 10 సంవత్సరాల క్రితం ఆఫీసులో వర్క్ చేస్తుంటాడు. మనిషి 60 kgs నుండి 85 kgsకి వెళ్ళాడు, 90 kgsకి వెళ్ళాడు. అరే ఏంట్రా నువ్వు ఈ రకంగా తయారయ్యావు, నువ్వు అసలు వాక్ చేయవా అని అన్నా. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను నడవలేకపోతున్నాను అది ఇది అని చెప్పంటే, సరే నేను వస్తా, ప్రతిరోజు ఒక 40 నిమిషాలు నేను తీసుకెళ్తా, ప్రతిరోజు ఇది నేను చెప్పిన కార్యక్రమాలు చెయ్యన్నా. అసలు నడవలేను, మనిషి అసలు బాగా ఉపకాయం వచ్చి బాగా భారీగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి రోజుకి 1 ఫర్లాంగు 2 ఫర్లాంగులు అలా పెంచుకుంటూ వస్తే ప్రజెంట్ ఈ రోజు నాకన్నా ఎక్కువగా యాక్టివ్గా ఉన్నాడు, నాకన్నా ఎక్కువగా పరిగెత్తుతాడు. అలాగే అంటే నేను రాలేను అంటాడు. మందు పార్టీ ఉంది వస్తావా అంటే ఎప్పుడు ఎక్కడ అంటాడు. ఆరోగ్యం నీకోసం, ఆరోగ్యం మహాభాగ్యం. ఇప్పుడు మనం ఏదైనా ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ ఈ 2 మనం సమపాళలో మనం నిర్వహించుకోగలిగితే మనకి ఆరోగ్యాన్ని మనం ఆర్థికయాన్ని ఆరోగ్యం 2 చేసుకోవచ్చు. సంపాదించేటప్పుడు మనం మరణం లేదని సంపాదిద్దాం. ఖర్చు పెట్టేటప్పుడు ప్రతి రూపాయి జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకుందాం. అలాగే నీకు ఏదైనా నువ్వు చెయ్యాలి అంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు. 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత నడవలేక నువ్వు సంపాదించిందంతా పిల్లలకు అప్పచెప్పి నువ్వు నడవలేక నువ్వేదో బయట దీని మీద కూర్చొని కన్నా కొంచెం సర్వీస్ మోడ్ ఏదైనా మనకు చేత అయింది, రోడ్డు ఎవరన్నా నడవలేని రోడ్డు దాటించండి, లేకపోతే ఏదన్నా ఒక 2 ఇడ్లీ పెట్టండి ఎవరికన్నా, అది కోట్ల రూపాయలతో సమానం. ఆ సర్వీస్ మోడ్ తోటి అందుకే ఫ్రెండ్స్ 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మనం చిన్నపిల్లల్లాగా మనం ఫ్రెండ్స్ తోటి మనం గడపాల. 55 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటి ప్రతి గడియ, ప్రతి నిమిషము, ప్రతిరోజు మనకు బోనస్, భగవంతుడిచ్చిన బోనస్ ఈ రోజు పరిస్థితిని బట్టి.